బ్రేకింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఢిల్లీని ప్రత్యేకంగా ఉత్తరాదినంతా కూడా పొగ మంచు కమ్మేసింది. దీంతో ఉదయం నుంచి కూడా విమాన రాకపోకలకు ఆలస్యం జరుగుతోంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనపై కూడా దీని ప్రభావం కనిపించింది. పొగమంచు కారణంగా ఆలస్యంగా విమానం బయలుదేరింది. అటు పొగమంచుతో వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు విమాన స్టేటస్ చెక్ చేసుకోమని చెప్పి ఇప్పటికే ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీ కూడా ఒకటి జారీ చేసింది. దట్టమైన పొగమంచు వల్ల తక్కువ దృశ్యగోచరంతో ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో అంటే విజిబిలిటీ అస్సలు లేదు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించట్లేదు. సో దీనివల్ల ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో విమాన కార్యకలాపాలపై ఈ ప్రభావం పడుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలో గాలి కాలుష్యానికి తోడు పొగమంచు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పొగమంచు వల్ల విమానాల రాకపోకలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ప్రజెంట్ మనం రాష్ట్రపతి భవన్ వద్ద ఉన్న నార్త్ సౌత్ బ్లాక్ వద్ద ఉన్నాం. ప్రజెంట్ మనం చూస్తున్నాం నా వెనుకున్న ఈ పొగ ఏదైతే కనపడుతుందో ఆ పొగలోనే ఆ పొగమంచు వెనుకే రాష్ట్రపతి భవన్ అనేది ఉంటుంది. రెగ్యులర్గా ఇక్కడ నుంచి చూసినా అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ వరకు ఉంటుంది రాష్ట్రపతి భవన్ అనేది. దాని కనీసం ఆకారం అనేది కనిపించేది. ఆకారం ఇప్పుడు ఆకారం కూడా కనిపించకుండా మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్మేసింది. ఇక్కడ ఒక సన్నని పోల్ కనిపిస్తుంది, గేట్ కనిపిస్తుంది. ఈ గేటు వెనుకే రాష్ట్రపతి భవన్ ఉంటుంది. మొత్తం ఇక్కడ రాష్ట్రపతి భవన్ కనిపించకుండా దట్టమైన పొగమంచు కమ్మేసింది. మరోవైపు రోడ్లపైన వాహనదారులు కూడా ఉదయం సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఇండియా గేట్, నార్త్ సౌత్ బ్లాక్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాం ఒకవైపు నార్త్ బ్లాక్, మరోవైపు సౌత్ బ్లాక్, రెండు బ్లాక్లు కూడా ఈ పొగమంచు వల్ల కనిపించకుండా పోయినాయి. మొత్తం జస్ట్ ఒక ఆకారం మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇండియా గేట్ మనం చూస్తున్నాం. స్ట్రైట్గా చూస్తున్న ప్రాంతం ఇండియా గేట్. ఇండియా గేట్ చూస్తున్నాం, వాహనాలు వస్తూ ఉన్నాయి. ఈ కనిపించే ప్రాంతం ఇది ఇండియా గేట్. ఇదంతా కూడా ఈ రెండు టోమ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అది కూడా దాని వెనుక ముందుకు వెళ్తే ఇండియా గేట్ ఉంటుంది. ఎక్కడ కూడా కంప్లీట్గా ఈ పొగమంచు కమ్మేయడంతో ఇండియా గేట్ కూడా ఏమీ కనిపించకుండా పోయింది. మొత్తం ఇక్కడ నుంచి ఇండియా గేట్ కూడా నార్మల్ డేస్లో చూస్తే కనుక ఇండియా గేట్ కనిపించేది. ఇండియా గేట్ ఇక్కడ కూడా కనిపించడం లేదు. అంటే ఈ పొగమంచుకు తోడు కాలుష్యం కూడా ఎక్కువైన నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఢిల్లీ వ్యాప్తంగా ఈ గాలి కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దాదాపు 500 పాయింట్లకు పైనే ఈ గాలి కాలుష్యం అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదవుతోంది. ఇటు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. కానీ ఒకవైపు పొగమంచు, మరోవైపు గాలి కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ ప్రజలు. మరోవైపు ఏదైతే ఈ గాలి కాలుష్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో గ్రాప్ 4ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మళ్ళా స్కూల్లో హైబ్రిడ్ పద్ధతిలోనే అంటే ఆన్లైన్ క్లాసుల ద్వారా ఈ తరగతులను పాఠశాలలు నిర్వహించాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఆన్లైన్ క్లాసులు నడిపిస్తున్నారు, మరోవైపు డీజిల్ పెట్రోల్ వాహనాలు, కాలం చెల్లిన 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాల రాకపోకలకు సంబంధించి నిషేధం విధించారు. నిబంధనలను అతిక్రమించి రోడ్లపైకి వాహనాలు వస్తే మాత్రం జరిమానా విధిస్తామంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఇక్కడ ఢిల్లీలో పొల్యూషన్కి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గ్రాప్ 4 గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. ఇటు మరోవైపు పొగమంచు వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇటు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజుల విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా ఈ పొగమంచు వల్ల ఆలస్యమైంది. మరోవైపు ఇండిగో కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇటు ఎయిర్ ఇండియా కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అంటే పొగమంచు వల్ల విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు షెడ్యూల్కి సంబంధించిన స్టేటస్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం. ఈ 2 వెబ్సైట్లలో ఇటు ఇండిగో కూడా ఇటు ఎయిర్ ఇండియా కూడా ముందుగా విమానాశ్రయానికి వచ్చే ముందే స్టేటస్ చెక్ చేసుకుని బయలుదేరాలి. కొన్ని ఇబ్బందుల వల్ల అంటే ఈ పొగమంచు వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి ప్రయాణికులు ఎప్పటికప్పుడు ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో ఇచ్చే సమాచారాన్ని చూసుకుని విమానాశ్రయాలకు బయలుదేరాలంటూ కూడా 2 విమానయాన సంస్థలు చెప్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ పొగమంచు వల్ల ఇటు రోడ్లపైన వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విమానాల్లో కూడా విమానాలు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. మరోవైపు ఇటు ఢిల్లీలో గాలి కాలుష్యం అనేది ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.